దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ దినము ఆరాధనకు వెళ్తున్నారా? ప్రభువు దినము ఆయనతో గడపటం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. కీర్తనలు 146వ కీర్తన 2వ చరణం. మన జీవితాంతము కూడా మనము మన దేవుణ్ణి స్తుతించ బద్ధులమయ్యున్నాం. ఎన్నో కార్యాలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, మేలులు చేస్తూ ఇప్పటి వరకు మనలను నడిపించిన దేవుడు ఆయనే. గత నెలంతా కూడా ఆయన రెక్కల నీడలో భద్రపరిచి ఈ అక్టోబర్ మాసములో దేవుడు మనలను ప్రవేశపెట్టారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. గత నెల కాచిన దేవుని నిత్యము స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ మరొక నెలలోనికి మనము ప్రవేశించాము. ఈ నెలంతా కూడా దేవుడు తన కృప చొప్పున ఆయన సన్నిధి చేత మనలను బలపరిచే దేవుడు. మనము నిత్యము కృతజ్ఞత కలిగి జీవించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని భక్తుడు చెప్పినట్లుగా మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ నెలంతా కూడా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆయన రెక్కల నీడలో సురక్షితముగా భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మేము నిత్యము నిన్ను స్తుతిస్తున్నాము, మీ నామమును ఘనపరుచుచున్నాము ప్రభువా. గత నెలంతా కాచిన దేవా మీకు కృతజ్ఞతలు. మరొక నెలలోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టి ఈ 1వ తారీఖున ఈ విధముగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఈ పునరుద్ధాన ఆరాధనల్లో మేము పాలు పంచుకోవడానికి మీరిచ్చిన ఇటు శ్రేష్టమైన సమయము కొరకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఎన్నో మేలులు కార్యాలు మీరు చేశారు. ఈ నెలంతా నీ రెక్కల నీడలో మా ప్రియులెల్లరినీ మీరు భద్రపరిచి ప్రతి వారిని మీరు కాపాడండి, బలపరచండి, ఆరోగ్యాలు ఇవ్వండి. వరకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించి నీ సన్నిధి, నీ ప్రసన్నత ప్రతి వారికి మీరు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.